వారం పొద్దున్నే రోడ్డు పట్టుకొని రియాద్ అంతా తిరుగుతాను. చూద్దాం ఎలా ఉంటుందో. పొద్దున పూట ఖాళీ ఉంటాయా, రోడ్లు ఫుల్గా ఉంటాయని. శుక్రవారం కదా, ఇప్పుడు సెలవు. ఈ రోడ్డు పట్టుకొని మలిక్ ఫాద్ రోడ్డు అమ్ముడి. ఇదైతే మామూలు రోజు అయితే చాలా రష్ ఉంటుంది. అయినా కానీ ఇప్పుడు లైట్గా ఉంది ట్రాఫిక్. ఇది పెద్ద ట్రాఫికే కాదు, ఇది నార్మల్ అనమాట. ఇది వచ్చేసి మనం నడుచుకుంటా పోయి చూద్దామని కొత్తాను. చేస్తా మొత్తం ఇదంతా తిరుక్కుంటూ పోతాం. నడిచి ఇట్లా రోడ్డు దాటకూడదు అనమాట. రోడ్డు దాటితే కూడా ఫైన్లు వేస్తారు. అందుకు దగ్గర ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినా. మళ్ళీ ఇంటికి పోతాను ఇప్పుడు నడుచుకుంటా. ఇప్పుడు ఎక్కడ పోవాలంటే ఏదో ఫ్లైఓవర్, చిన్నపాటి ఫ్లైఓవర్, మనుషులు ఎక్కేదానికి ఫ్లైఓవర్ అనమాట. దీనికోసం నడుచుకుంటే ఈ పక్క ఎక్కి ఆ పక్క దిగాల. చిన్నపాటి ఫ్లైఓవర్ కూడా లిఫ్ట్ పెట్టారు. అదే మన కోసం వస్తుంది లిఫ్ట్. అదే వచ్చేసింది లిఫ్ట్. మనం ఎక్కి పైకి పోవాలి. లిఫ్ట్ ఎవరు చాలా తక్కువ జనాలు పోతాడు. అయినా కానీ లిఫ్ట్ బాగుంది. ఓపెన్ అయిపోయింది లిఫ్ట్. క్లోజ్ చేసేసి ఫ్లోర్ ఒకటి కొట్టినాము. పైన నెంబర్లు పడతాయి. వస్తాను పైకి పోయి చూడట్లుందో సిస్టమ్. ఇటా వచ్చేసింది. టొయ్యి అని ఓపెన్ గేట్. ఓపెన్ వచ్చేసినాం. ఈ నుంచి ఎట్లుందో మాషాల్లా. ఇప్పుడు సెంటర్లో చూసాక అంత అడ్వర్టైజ్మెంట్ చేసేసింది బాగా అంతా. వేస్తాం చూడు, సీసీ కెమెరాలు ఉన్నాయో, అడుగుడుగునా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా పైకి వచ్చి ఏమైనా చేస్తారని చెప్పేసి సీసీ కెమెరా దిగింది పైన కూడా. అన్నీ పక్క ఎక్కినాం, ఈ పక్క దిగినాం. ఇంకా పోతాం ఇంటికి. మళ్ళీ ఇంటి సుమారంగా 2 కిలోమీటర్లు నడిచిపోవాలి. 2 కిలోమీటర్లు నడిచిపోయేదానికి 2 కిలోమీటర్లు నడిచిపోవాలి ఇంటికి. ఇప్పుడు రోడ్డు దాటుకుంటే కూడా ఏమైనా పోలీసులు పట్టుకుని మన దరిద్రం కొద్దీ కాస్తారు. ఒక 4,000 3,000 లెక్క, ఇక్కడ లెక్క. అంటే మన ఇండియా లెక్క 2,000 అంటే కూడా 25 ఒక 50,000 పడుద్ది. వచ్చేసి సౌదీ నేషనల్ లైబ్రరీ. మొత్తం అన్ని సౌదీకి సంబంధించిన హిస్టరీ అంతా ఈ లైబ్రరీలో ఉంటుంది అనమాట. అంతా గుళ్ళ మాత్రంలే డిజైన్ గుళ్ళ మాత్రం ఉండేది. చాలా పెద్ద లైబ్రరీ లోపల ఓపెన్ చేసింటారు భద్రం పూట. ఖర్జూరాలు చూడు ఏ విధంగా గుత్తులు కాసినాయి. ఎట్లే ఖర్జూరాలు అనేది వీటికి మొత్తం చెట్లన్నిటి బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇది ఒక పార్కు. ఖర్జూరాన్ని గుత్తులు కాసినాయి. మొత్తం చెట్లన్నీ నీట్గా రాత్రి అయ్యేతలకి బ్రహ్మ చాలామంది మనుషులు వస్తారు ఇక్కడికి. అంత నీట్గా చేసి తెల్లారేతలకి రెడీ చేసినారు. మళ్ళీ ఇప్పుడు శుక్రవారం కదా, మెస్సగా వచ్చారు సాయంత్రం మనుషులు అయితే కూడా. అన్ని ఖర్జూరాలే ఎన్ని ఉన్నాయి గుత్తులు 1 2 3 4 5 6 7 8 గెలలు ఉన్నాయి ఒక చెట్టుకు. దీనికి 6 గెలలు ఉన్నాయి, 6 7 గెలలు ఉన్నాయి. దీనికి ఏ చెట్టుకు ఎత్తుకున్నా 6 7 8 ఉన్నాయి. మళ్ళీ ఉన్నాయి చెట్లు అన్నీ అసలు. మన కోసమే ఇషారా వేసినారు. ఇక్కడ ఈ సిగ్నల్ పడింది పోవద్దని. మనం వచ్చేదానికి రెడ్ వచ్చేసింది, ఎల్లో రెడ్ వచ్చింది. మనం పోవచ్చు. ఇంకా మనకే ఇంకా ఇది మనం దర్జాగా పోవచ్చు. మొత్తం అందరూ ఆగిపోతారు మన ఏడుగు. ఎందుకంటే సిగ్నల్ ఉందిగా అందరూ. ఈ పక్కకి వచ్చేసరికి ఆగిపోవాలి. మళ్ళీ ఈ పక్క రెడ్ సిగ్నల్ ఉంది, గ్రీన్ సిగ్నల్ ఉంది, ఆగిపోవాలి. లేకుంటే వేసేస్తారు. మంచిగా ఉంటే ఇది మనకు సిగ్నల్ ఇస్తే మనం వెళ్ళిపోతాం. ఈ రోడ్డు వచ్చేసి వలయారు. దీంట్లో మధ్యలో వచ్చేసి మీకు ఇది ఉంది, మెట్రో ఉంది కింద. నా కింద మెట్రో ఉంది, పైన వచ్చేసి సిగ్నల్ ఉంది బాగా. ఇప్పుడు బయట కింద బాగా పెద్దది మెట్రో కింద. ఎవరు లేరు మనుషులు సైకిల్ నడిచేదానికి. ఈ ఫుట్పాటు ఈ రోడ్డు బాగా ఈ వలయా స్ట్రీట్లో ఏమైందంటే ఇది వచ్చేసి ట్యాంక్, నీళ్ళ ట్యాంక్, చిన్న ట్యాంక్ తాగే నీళ్ళని. ఈ వలయా స్ట్రీట్లో ఏంటంటే బాగా నీట్గా కాస్ట్లీ ఏరియా బాగా ఇది. ఈ స్ట్రీటు బాగా షాపింగ్ మాల్లు, పెద్ద మాల్లు అన్నీ బాగుంటాయి. ఇంకా ముందుకు పోతే ఇట్లే చాలా ఉన్నాయి. మనం అంతా నడచలేము ఇప్పుడు. ఇది మనుషులు నడిచేదానికి, సైకిల్ పోయేదానికి ఈ రోడ్డు. ఎందుకంటే మధ్యలో మెట్రో ఉంది కాబట్టి సైడ్ ఫుట్పాత్ చేసేదానికి బాగా వేసింది. ఇదంతా ఫుట్పాతే. ఆ నుంచి ఈడి వరకు ఇదంతా ఫుట్పాతే. మనుషులు నడుచుకుంటా పోతా అనొచ్చు. బాగా అలసిపోయినాం. బొచ్చు అంత బైక్లు వేసింది నడిచి. ఇప్పుడు దోశ వస్తుంది. దోశ చెప్పిన హోటల్ వచ్చింది, మధ్యలో హోటల్ వచ్చింది. తినేసి ఇంటికి వెళ్ళిపోదామని హోటల్లో కూర్చుని మళ్ళీ పోతా సూపర్ మార్కెట్ పోయి కొన్ని ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి. సౌదీలో దోశ, చట్నీ, సాంబార్, ఇంకొక చట్నీ, ఇంకొక దోశ. మొత్తానికి నేను ఎప్పుడైనా సామాన్లు అరటి పండ్లు 8 రియాలంట కేజీ. కిలో 8 రియాలంట. 10 రియాలంటే కూడా 200
రూపాయలు అవుతుంది. అట్టాటి కిలో 8 రియాలంట. కొన్ని వచ్చేసి ఆరెంజ్లు తీసుకున్నాం, ఎనర్జీ వచ్చేదానికి బాగా. ఇంకా పోయి ఇంటికి తినాలి, దగ్గరే ఇంటికి. టిఫిన్ అయిపోయింది అల్హమ్దులిల్లాహ్. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి బండి క్లీన్ చేసి నమాజ్ చేయడానికి తయారు కావాలా. యల్లా ఈ వీడియో ఇంతటితో సమాప్తం. అస్సలాము అలైకుం. యల్లా అస్సలామా.